సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. ఇక అల్పపీడనం కారణంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు జిల్లాలతో పాటు గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పలు జాగ్రత్తల సూచనలు కూడా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ అరుణ. వాయుగుండం విలయం మరొక ముందే మరొక అల్పపీడన ముప్పు ఏపీకి పొంచి ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి 2-3 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ రోజు రేపు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరులో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి వరద కూడా కాస్త పెరిగేటువంటి అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే మరోసారి ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటి వరకు వాయుగుండం కారణంగా కురిసినటువంటి భారీ వర్షాలకు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా, వాగులన్నీ కూడా పొంగి పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యి జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. మరోసారి భారీ వర్షాలు కురిస్తే కనుక ఈ వరదల ముప్పు మరోసారి పొంచి ఉందనేది వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక 5వ తేదీన అల్పపీడనం ఏర్పడితే అది క్రమంగా బలపడి తీరం దగ్గరకు వచ్చేసరికి సుమారు 8-9 తేదీల్లో తీరానికి దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే రానున్నటువంటి 2 రోజుల తర్వాత పూర్తిగా మళ్ళీ వర్షాలు పుంజుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.